అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ క్లియర్ గా ఒక చెత్త టాస్క్ పెట్టారు, అది కూడా ఒక క్రూషియల్ టైంలో. వాళ్ళు ఎవరినైతే కంటెండర్ ని చేసుకోవాలనుకున్నారో వాళ్ళనే చేసుకున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ రౌండ్ లో ఖచ్చితంగా వాళ్ళు రోహిణినే కంటెండర్ గా చేయాలనుకున్నారబ్బా. అందుకే లాస్ట్ రౌండ్ అలా పెట్టారు. క్లియర్ అండ్ ఒక క్లారిటీ లేదు ఆ టాస్క్ కి. ప్రతి రౌండ్ కి రూల్ మారుస్తారు. మీరు పృథ్వీని అక్కడ నబీల్ పృథ్వీది దాస్తున్నాడు, నిఖిల్ కూడా అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కానీ గౌతమ్ పక్కన ఇలా చేతులు వేసుకుని నిలబడ్డాడు. ఎపిసోడ్ చూసే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు గౌతమ్ అక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు, చింపడానికి ట్రై చేయట్లేదు, ఎందుకు అలా నిలబడ్డాడు అని అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఓన్లీ ప్రొటెక్ట్ చేయాలంట, చింపకూడదంట. అది ఆ రౌండ్ లో రూల్. అలా ఒక్కొక్క రౌండ్ లో ఒక రూల్ పెట్టాడబ్బా. ఫస్ట్ రౌండ్ ఒక రూల్, ఈ రూల్స్ పెట్టడము అలాగే టాస్కే పెద్ద డిసప్పాయింట్మెంట్ టాస్క్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి డిసడ్వాంటేజ్. నిఖిల్కి అయితే మొత్తం అసలు నిఖిల్ కాదు రోహిణిని మాత్రమే కంటెండర్ చేయాలి. అలాగే ఇంకొకటి విష్ణుని కంటెండర్ చేయాలి కాబట్టి ఆ రౌండ్ ఏదో బజర్ నాకు చాలా త్వరగా మోగినట్టు అని అనిపించింది. వరుసగా మాట్లాడుకుందాం. చాలా ఫస్ట్ రౌండ్ ప్రేరణన టాస్క్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ రౌండ్ ప్రేరణన ఆ ప్రేరణ టైంకి ఎంతమంది ఉన్నారు? మొత్తం అందరూ ఉన్నారు. ప్రేరణ టైం మొత్తం అందరూ అటాక్ చేయొచ్చు. సో అటాక్ చేయొచ్చు. ఆ టైంలో చింపేశారు ప్రేరణది. యష్మి ఎక్కువ చింపింది. ఆ రౌండ్ తర్వాత ప్రేరణకి యష్మి మీద చాలా కోపం వచ్చింది. యష్మి ఎట్టి పరిస్థితిలో చింపేయాలని ఫిక్స్ అయింది. బట్ అలా చింపేసి ఉంటుంటే ప్రేరణకు నెగిటివ్ అయి ఉండేది. చెప్పకపోవడం మాత్రం చాలా మంచి పని చేసింది లాస్ట్లో యష్మికి సపోర్ట్ చేసి. బట్ ఆ టైంలో కోపంలో మాత్రం చింపాలనుకుంది అవినాష్కి. నేను అంటే నెక్స్ట్ రౌండ్ లో తను ఆడకూడదు కదా, చింపేయమని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ రోహిణి దగ్గరికి వెళ్ళి ఈ రౌండ్ లో మీరు కూడా చింపవచ్చు అన్నప్పుడు నేనైతే యష్మికి చింపేస్తా అన్నది. కానీ లాస్ట్కి మనసు మార్చుకుని ఎందుకంటే అప్పటికే చాలా మంది యష్మి గేమ్ చూసి యష్మి కష్టాన్ని చూసి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. సో ఆ టైంలో ఇంకా ప్రేరణ కూడా వెళ్ళింది సపోర్ట్ చేయడానికి. అలా కాదు నేను రివర్స్ అవుతానని ఉంటే ఖచ్చితంగా ప్రేరణకు నెగిటివ్ అయి ఉండేది. ఈ రోజు కూడా ఇంకో నెగిటివ్ ఎపిసోడ్ పడేది అనమాట. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. ఆ రౌండ్ ఫస్ట్ రౌండ్ ప్రేరణకు అన్యాయం, సెకండ్ రౌండ్ గౌతమ్కి అన్యాయం. ఎందుకన్నది టాస్క్ స్టార్ట్ అయ్యి చెప్తే, ఎందుకంటే ముందు కొన్ని నిఖిల్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మాట్లాడాలి. లాస్ట్ లో నిఖిల్కి కావాలని ఆ రౌండ్ లో రోహిణిని కంటెండర్ చేయడానికే, నిఖిల్ని అవుట్ చేయడానికే లాస్ట్ లో హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు. వర్స్ట్. ఎందుకంటే ఆల్రెడీ బయట అంతమంది వచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే వాళ్ళు ఇంక నిఖిల్కి ఏం ఓటేస్తారు? వెయ్యరు. తెలుసు ఆ విషయం. కావాలనే చేశాడు. అలాగే సగం మంది ఆల్రెడీ చీఫ్ అయ్యాడని వంకను పట్టుకెళ్లి రోహిణి చేతిలో పడతారు. క్రూషియల్ టైంలో ఆ పిల్లోడు మెగా చీఫ్ అవ్వద్దా? చీఫ్ అయ్యాడు అబ్బాయి ఎప్పుడో స్టార్టింగ్ లో. తను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాడు. ఏదైనా టాస్క్ ఏదో పెట్టుకోవచ్చు కదా. హౌస్ మేట్స్ చేతిలో పెట్టేయడం ఏంటి? అసలు టాస్క్ ఫస్ట్ నుంచి టాస్కే చెత్త రూల్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చాడు. లాస్ట్ లో అయితే దారుణం. తను రోహిణిని కంటెండర్ చేయడం కోసం అలా చేసినట్టు అనిపించింది. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ వచ్చేసి నిఖిల్ మాత్రం ఫుల్గా మెంటల్ డౌన్ అయిపోయాడు అబ్బా. ఓ రేంజ్ మెంటల్ డౌన్ అయిపోయాడు. సీత చేసిన వర్స్ట్ పని వల్ల అనవసరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. దానివల్ల మెంటల్గా మామూలుగా కాదు, ఓ రేంజ్ డౌన్ అయిపోయాడు. యష్మిన్ అంటాడు నేను నిన్ను అలా వాడుకుంటున్నానా అంటే నాకు అలా అనిపించలేదు అంటే వెంటనే అంటాడు మరి అక్కడ ఎందుకు చెప్పలేదు అని అడిగితే అంటది అంటే ఆ టైంకి నేను బ్లాక్ అయిపోయింది, నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే వెంటనే నేను నా రివ్యూలో ఏదైతే చెప్పానో అదే క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. కానీ నీ రియాక్షన్ అప్పుడు అలా రాలేదు, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇట్ అన్నావు అని చెప్పేసి. నేను కూడా అదే కదా, ఈ రియాక్షన్ ఏదైతే వచ్చిందో యష్మి నుంచి అదే. ఆ తర్వాత ఎంత ఏడ్చినా కానీ ఆ అమ్మాయి మీద జాలు రాకపోవడానికి రీజన్ ఇదే. సో ఇక్కడ అమ్మాయి ఏం చేసింది, నా వైపు నుంచి తప్పు ఉంటే సారీ అని మళ్ళీ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి సారీ చెప్పడం ఇవన్నీ చేసింది. కానీ ఈ పని నిన్న చేసి ఉండుంటే ఆ ఇంపాక్ట్ వేరే ఉండేది, ఓ రేంజ్ ఉండేది. యష్మిని మాత్రం జనాలు ఆకాశానికి ఎత్తేసి ఉండేవారు. ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేషన్ అయ్యేది కాదు, ఏమో టాప్ 3 కూడా వెళ్ళిపోయేది. సీజన్ 2లో గీతా మాధురి ఎందుకు రన్నర్ అయింది అనుకుంటున్నారు? తనకు ఒకే రోజు ఫ్యాన్ బేస్ రివర్స్ అయింది, చాలా పెరిగిపోయింది. రీజన్ ఏంటంటే కౌశల్ విషయంలో ఇలాగే ఒక ఉమెన్ కార్డ్ యూజ్ చేసి కౌశల్ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తే కౌశల్ వైపు స్టాండ్ తీసుకుని నో కౌశల్ది తప్పే లేదు అని చెప్పింది. నిజంగా అప్పుడు కౌశల్ తప్పు లేదు ఆ ఇష్యూలో. వేరే కంటెస్టెంట్ ఏదో జాకెట్ పట్టుకున్నావు, జాకెట్ లోపు చేపెట్టమని ఏదో అంటే దానికి స్టాండ్ తీసుకుంది. నో, తనకు కావాలని ఇంటెన్షనల్ గా చేయలేదు, నేను చూశాను అంది. నిజంగానే ఆ పిల్లడికి ఆయన కౌశల్ అప్పుడు కావాలని చేయలేదు, ఆ స్టాండ్ ప్రాపర్ స్టాండ్ తీసుకున్నది కాబట్టి ఆ దెబ్బతో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోయి రన్ పై నిలబడ్డది. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఆ అమ్మాయికి ఒక పేరు ఉండడానికి రీజన్ ఆ ఒక్క రోజు తీసుకున్న స్టాండ్. ఈ రోజు
యష్మి కూడా నిఖిల్ నన్ను వాడుకోవట్లేదు, అది రాంగ్ స్టేట్మెంట్ సీత. ఎందుకంటే అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి అది రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది. కానీ ఇక్కడ యష్మికి మాత్రం వావ్ నన్ను పొగుడుతున్నారు అని చెప్పేసి పొంగిపోయింది, కానీ నన్ను సపోర్ట్ చేస్తుంది సీత అని పొంగిపోయింది. కానీ అవతల పిల్లోడి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుందని అర్థం చేసుకోలేకపోయింది. రియాక్షన్ ఏదైతే వచ్చిందో అది రాంగ్ వచ్చింది. అలా రాకుండా లేదు, నన్ను నిఖిల్ ఎప్పుడు వాడుకోలేదు, నా విషయంలో అలా బిహేవ్ చేయలేదని ఒక్క మాట అనుకుంటుంటే ఓ రోజు ఉండేది యష్మిది. అలా చేయలేకపోయింది. సో ఈరోజు సారీ చెప్పింది, నిఖిల్ కూడా సారీ చెప్పుకున్నాడు. కానీ నిఖిల్కి ఇన్నర్ మైండ్ ఉందన్నమాట, నేను వెళ్ళిపోతా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అన్నాడు. అని ఆ తర్వాత అరే ఇలా అంటున్నాడు ఏంటి, ఓట్లు వేయొద్దు అంటున్నాడు, గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటే మళ్ళీ నబీల్ వచ్చి కాసేపు మోటివేషన్ చేశాడు, పృథ్వీ కాసేపు చేశాడు. సో ఈ మోటివేషన్స్ అయ్యాక కొంచెం అర్థమైంది ఎందుకులే మనం గివ్ అప్ ఇవ్వడం, ఎక్కడ పోయిందో అక్కడే తెచ్చుకోవాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఏదైతే డెసిషన్ తీసుకున్నాడు అమ్మయ్య కొంచెం మంచి డెసిషన్ తీసుకున్నాడు. లేదంటే నువ్వు ఓటర్స్కి దగ్గరుండి నువ్వు ఓటేయొద్దు అన్నావు, ఎందుకు గివ్ అప్ ఇవ్వకుండా ఆడాలి. ఎందుకంటే తమ తప్పులేదు చూసుకుంటారు, ఆడియన్స్ చూసుకుంటే నువ్వు తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలుసు కదా, ఆడియన్స్ చూసుకుంటారు ఆడియన్స్ మీద. సో ఇది అనిపించింది. సో తేజ రోహిణి వీళ్ళిద్దరూ అంటారు చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చింది అని. ఇక్కడ యష్మి ఏదైతే నిఖిల్ దగ్గర చెప్తుందో మొత్తం అన్ని అబద్ధాలే. ఆ టైంలో నాది బ్లాక్ అయిపోయింది, అందుకే నేను అలా అనలేదు అంట. బ్లాక్ గడిగుడ్డ, తన హ్యాపీ ఫీల్ అయింది ఆ టైంలో, తను సపోర్ట్ చేస్తుంది కదా సీత అని, అంతే అబద్ధాలు మొత్తం. ఇక్కడ నిఖిల్ దగ్గర అన్ని అబద్ధాలు చెప్పింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట అంటాడు నిఖిల్, నా వల్లే ఇదంతా అయింది సారీ అని చెప్పేసి యష్మి చెప్తే అప్పుడు అంటాడు నేను నీ మీద బ్లేమ్ వేయాలని అనుకోవట్లేదు అంటాడు. అది కూడా చాలా మంచి మాట. ఆ అమ్మాయి మీద ఎలాంటి బ్లేమ్ వేయకుండా చాలా ప్రాపర్గా డీల్ చేశాడు అబ్బాయి ఈ ఇష్యూని. వేరే వాళ్ళైతే ఇంత ప్రాపర్గా డీల్ చేయకపోయేవారేమో, చాలా బాగా డీల్ చేసుకున్నాడు. ఈవెన్ ఆ రోజు సీత దగ్గర కూడా ఆ సీత అన్న మాటలకి వేరే వాళ్ళు అయితే రెచ్చిపోయి ఉండేవారు, మామూలుగా కాదు. ఒక్క మాట గట్టిగా మాట్లాడాలి. మనస్తత్వం ఏంటంటే ఊరికే అరిచేసి అవతలతో గొడవ పడిపోయే మనస్తత్వం కాదు తనది. చూస్తుంటే అర్థమవుతుంది. స్ట్రాటజీలు, ప్లానింగ్లు, ప్లాటింగ్లు ఇలాంటివి చేయగలడు, కానీ ఊరికే నోరేసుకుని పడిపోవడాలు, అరుచుకుంటూ వెళ్ళిపోవడాల మీదకి అలాంటివి తక్కువ చేయలేడు. అంటే ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. అది నాకు అర్థమైంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ ఈ లోపల టాప్ 5లో పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు, ముఖ్యంగా విష్ణు వచ్చి ఫేస్ మీద అన్నది అని. ఈ విష్ణు నిజంగానే మొన్న మనీ కోసం ఏడుస్తుందా, మనీ కోసం ఏడ్చేసి తెగ ఫీల్ అయిపోతుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు తనకు వాల్యూ తెలియదు అనుకుంటా. అప్పుడు విష్ణు లాస్ట్ వీక్లో మనీ వెళ్ళిపోయే లాస్ట్ వీక్లో మనీతో ఎలా బిహేవ్ చేసింది, ఎంత రూడ్గా బిహేవ్ చేసింది. నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, కెమెరాల్లో మా గురించి చెడుగా చెప్తున్నావు ఇలా అని చెప్పేసి అనేది కదా. తను వెళ్ళిపోయాక వాల్యూ తెలిసినట్టుంది. ఆ రోజు మళ్ళీ మనీని చూసి ఏడుస్తుంది. ఇప్పుడు కూడా ఎందుకు వంకర మాటలో నిన్ను టాప్ 5లో ఎందుకు పెట్టారు, ఏం గేమ్ ఆడుతున్నావు, బయటికి వెళ్ళి చూడాలి అని. అసలు నువ్వెందుకు ఇన్ని రోజులు ఉన్నావో, నేను కూడా బయటికి వెళ్ళి చూడాలి అంటే నువ్వు జస్ట్ పృథ్వీ వెనకాలే తిరుగుతున్నావు, అసలు నిన్నెందుకు ఇన్ని రోజులు ఉంచారో నేను కూడా బయటికి వెళ్ళి చూడాలి అని అంటే. ఈరోజు టాస్క్ తెలుసా, టాస్క్ తన రోహిణి అంటుందని కాదు, ఇక్కడ ఏదో రోహిణి ఏదో విష్ణు మీద కక్ష కట్టేసిందని కాదు, నిజంగానే అమ్మాయి పనులు అలా ఉన్నాయి ఈ రోజు టాస్క్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తను ఎప్పుడు గేమ్ ఆడిందో తెలుసా, ఓన్లీ పృథ్వీ కోసం గేమ్ ఆడింది. ఆ డీల్ కూడా తన కోసం మానేసి ఆ నిఖిల్తో డీల్ చేసుకుంటుంది. ఎవరి కోసం, పృథ్వీ కోసం డీల్ చేస్తుంది. పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నావా లేదా అని. ఇంకెవరి కోసం సపోర్ట్ చేయలేదు, ఆడలేదు. సరే సపోర్ట్ చేయకూడదు అనుకున్నావా, చేయకు, కానీ చించు కనీసం. వేరే వాళ్ళ టీషర్ట్స్ని కనీసం చించడానికైనా ట్రై చేయి. మిగిలిన వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా, ఈమె జస్ట్ గోల్డ్ గిల్లుకుంటూ చూసుకుంటే హ్యా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తుంది. అది ఎంజాయ్ చేస్తుంది ఆ అమ్మాయి. కాళ్ళు ఎల్లెల్లా ఊపుకుంటూ, ఒక కాలు ఊపుకుంటూ, ఆ కాలు అలా ఊపుకుంటున్నప్పుడల్లా నాకు చూస్తుంటే ఈ అమ్మాయికి సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరుగుతుందని అనిపిస్తుంది విష్ణుని చూస్తుంటే. అది ఒక కాలు లైవ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. లైవ్లో ఈ రోజు చాలా సుపీరియారిటీ కాంప్లెక్స్తో బిహేవ్ చేసింది ఆ అమ్మాయి విష్ణు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి అందరూ కష్టపడి ఆడుతున్నారు. వేరే వాళ్ళ టీషర్ట్లు ఎవరికి వాళ్ళు కూడా నీలాగే తిరిగితే ఇంక గేమ్ ఆడి ఎవరు ఆడతారమ్మా. ఆ యష్మికి నబీల్ ఎందుకు సపోర్ట్ చేశాడో తెలుసా, ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి అస్సలు మామూలుగా కాదు, 100% ఇచ్చుకుంటూ ఆడుకుంటూ వచ్చింది. వేరే వాళ్ళు అన్ని చింపుతూ వస్తుంది. తను కూడా కూర్చొని ఓన్లీ తన టీషర్ట్ కాపాడుకుంటే చాలు కదా. తన టీషర్ట్ టైంలో వెళ్ళి అలా సేఫ్ గేమ్ ఆడితే ఇంకా మిగిలిన వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. వేరే వాళ్ళు నేను నీ చెంపను, నువ్వు నాకు చెంపకు ఇలా అందరితో చెప్పుకున్నది అనుకో, ఇంతకే ఎవరో తన జోలికి కూడా రారు. కానీ ఆడింది సిన్సియర్గా. వాళ్ళు మాత్రం కూర్చోలేక
ఈ అమ్మాయి ఏమో శుభ్రంగా కూర్చుని ఓన్లీ పృథ్వీకి మాత్రం ఆ యష్మి మీద పడిపోయి పీకేసి లాగేసి మామూలుగా ఆడలేదు, ఓ రేంజ్లో ఫిజికల్ అయిపోయి ఆడేసి మళ్ళీ లాస్ట్లో వెళ్ళి ఆ యష్మితో అంటుంది. నా డిఫెన్స్ ఎలా ఉంది? నా డిఫెన్స్ ఎవరైనా చూసారా? పోకింగ్ అది పోకింగ్లా ఉంది విష్ణు చేసిన పని. మామూలు పోకింగ్ కాదు. ఎందుకు అసలు అంటే నువ్వు చాలా గొప్పగా చేసావని చెప్పేసి ఇప్పుడు యష్మి నేను పొగడాలా? ఆల్రెడీ ఆ అమ్మాయిని నువ్వు అంత ఫిజికల్ చేస్తే వెళ్ళి కూర్చుందాం అక్కడ. ఆ కూర్చున్నామని వెళ్ళి నేను సూపర్గా డిఫెండ్ చేశాను, నిన్ను వెళ్ళనివ్వలేదని గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళి నిలబడంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? పోకింగ్ కాకపోతే నాకు ఈరోజు విష్ణు అన్ని విషయాల్లో కూడా చాలా చిరాగ్గా అనిపించింది. మళ్ళీ రేపు కూడా ఉంటుంది. రేపు కూడా పృథ్వీ వెనకాల తోకలోకి వెళ్ళిపోయింది, గొడవ అయింది కదా రేపు. గౌతమ్ వర్సెస్ పృథ్వీ అంటే నబీల్ గొడవ అవుతుంది. అందులో కూడా వెనకాల తోకలోకి వెళ్ళిపోతే రోహిణి గొడవ పడుతుంది మళ్ళీ విష్ణుతో. సో రేపు చాలా గొడవలు ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ లైవ్లో అయింది, అది కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో టైం ఉంటే ఇందులోనే మాట్లాడతా, లేదంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అంటే పొద్దున్న 6 కల్లా వచ్చేస్తుంది ఆ వీడియో, అది కవర్ చేస్తా. సో ఇది టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవ్వకముందు ఇంకొక గొడవ అయింది. ఇక్కడ కూడా విష్ణుదే తప్పు, ఏదో చెప్తా ఉండండి. ఆ కిచెన్ మనకు చూపించాడు ఆ ఎపిసోడ్లో. నిజంగానే ఆమె స్టవ్ సరిగ్గా కడగలేదు. లైవ్లో నేను చూశాను, ఆ స్టవ్ నిజంగానే సరిగ్గా కడగలేదు. అది వచ్చి కోసం చేస్తే పని ఇచ్చినప్పుడు అద్దంలా చేయాలని రూల్ ఉందా అని అంటుంది. అద్దంలా చేయాలని రూల్ ఉందా అంటే ఇప్పుడు బాత్రూమ్స్ కడుగుతున్నారు అబ్బా, వాళ్ళు కూడా పైన కడిగేసి ఎక్కడింటికి అక్కడ వదిలేసి వచ్చేసారు అనుకో, నువ్వు వెళ్ళి స్నానం చేయగలవా? అందులో చేయలేవు కదా. మరి వాళ్ళ పని వాళ్ళు నీట్గా చేస్తున్నప్పుడు నీ పని నువ్వు నీట్గా చెయ్యి. అంతే, అద్దంలా కడగాల. నేను అలా చేయలేను, కావాలంటే నామినేషన్ వేసుకోండి, ఎలాగో నన్ను సేవ్ చేసేస్తున్నారనా, నాకు ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది, నన్ను సేవ్ చేసేస్తున్నారనా, అన్ని విషయాల్లో ఈరోజు రూడ్గా ఉంది ఈ అమ్మాయి. దట్టు ఈ మధ్య మరి ఆ కాలు ఊపడం ఉన్నది చూడండి. ఆ కాలు ఊపుతుంటే నాకు అసలు ఆ అమ్మాయి ఆ కాలు ఊపుతున్నప్పుడల్లా నాకు సుపీరియారిటీ కాంప్లెక్స్ కనపడుతుంది ఆ విషయంలో. సో ఇది అది అయిపోయింది. నెక్స్ట్ తేజ ఆ పీసెస్ ఫన్ నేను ఆల్రెడీ మాట్లాడేశాను. సో దాని గురించి ఇందులో మాట్లాడను, టైం వేస్ట్. కానీ ఆ తేజ తనకు తెలుసు అక్కడ యష్మి కిస్ పెట్టుకోదు అని తెలుసు. అలాగే అక్కడ ఈ గౌతమ్ వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళే పెట్టుకుంటున్నారని తెలుసు. కానీ తను ఫన్ క్రియేట్ చేయడం కోసం అలా చేశాడు. ఆ ఫన్ మాత్రం ఓ రేంజ్ క్రియేట్ చేశాడు. తనకి ఇన్నర్ మైండ్ తెలుసు, కానీ బయటకు కనపడనివ్వకుండా చిన్న పుల్లల్లాగా పరిగెట్టడం అవన్నీ క్యూట్గా ఉన్నాయి. చాలా బాగా వచ్చింది ఆ ఫన్ మాత్రం, సూపర్గా వచ్చింది. సో ఇది అయిపోయింది. లాస్ట్ మెగా చీఫ్ టాస్క్. అబ్బా, లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ ఇంత సిల్లిగా ఎవరైనా ఇస్తారా? దీనివల్ల సగం మంది కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగింది కదా. ఎలా ఇస్తాడు బిగ్ బాస్ ఈ టాస్క్? ఫస్ట్ రౌండ్ ప్రేరణకి ఇచ్చారబ్బా. ప్రేరణ పట్టుకునేటప్పటికి మొత్తం కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ తిన్నది టీషర్ట్ చెప్పగలుగుతారనమాట. అంటే అంత డిసడ్వాంటేజ్ ఆ అమ్మాయికి, ప్రేరణకి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ కదా. చింపేశారు, అయిపోయింది. ఇక్కడ యష్మి ఎక్కువ చింపింది, ఎందుకంటే తను ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కదా అని. సో చింపిన తర్వాత ప్రేరణ ఫీల్ అవడంతో పాటు ఎవరు అవినాష్తో నెక్స్ట్ రౌండ్ యష్మి చింపేయండి. అలా చాలాసేపు చాలా రౌండ్లు యష్మి చింపేయాలని అన్నది. నిజంగా కనుక అలా చేసి ఉంటే 1 more నెగిటివ్ ఎపిసోడ్ పడింది ప్రేరణకి. బట్ మంచి పని చేసింది, చెప్పకుండా సపోర్ట్ చేసి. ఎందుకంటే ఆ టైంకి యష్మిని సపోర్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరికీ యష్మిని సపోర్ట్ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నుంచి ఆమె ఆడుతున్న గేమ్ చూసి ఈవెన్ నబీల్ అయితే ఫిదా అయిపోయాడు ఆ అమ్మాయి గేమ్కి. యష్మి గేమ్కి ఫిదా అయిపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో యష్మికి సపోర్ట్ చేస్తా, అలాగే విష్ణుకి సపోర్ట్ చేయను. విష్ణుకి ఎందుకు సపోర్ట్ చేయను అంటే ఆ అమ్మాయి తన ఓన్లీ పృథ్వీ గేమ్ కోసం ఆడి మిగిలిన గోల్ గీలుకుంటూ కూర్చుంది అని చెప్పేసి అన్నాడు. అలాంటి వ్యక్తి అనవసరంగా విష్ణుకి సపోర్ట్ చేశాడు. ఆ రౌండ్లో రివెంజ్ గేమ్ ఆడి ఆ రౌండ్లో సపోర్ట్ చేయకుండా ఉంటే ఇంకొకరికి వచ్చి ఉండేది అని అనిపించింది. ఎందుకంటే ఆమె ఏం ఆడలేదబ్బా, ఆమె తన గేమ్ ఆడుకుంది, పృథ్వీ గేమ్ ఆడింది. ఎందుకు ఆ ప్లేస్లో నిఖిల్కో వచ్చేది. ఇంకొకటి గౌతమ్ నిఖిల్కి ఒక మంచి ఏవైనా కాన్వర్సేషన్ జరుగుతుంటే మనకి ఎపిసోడ్లో ఎత్తేస్తున్నాడు. ఈరోజు గౌతమ్ నిఖిల్తో చెప్తాడు ఏమని అంటే, నువ్వు మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి నీకు నేను సపోర్ట్ చేస్తున్నానని నిఖిల్కి చెప్తాడు. నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరికి ఫస్ట్ అయితే ఎవరిని నాకు నచ్చినట్టు ఆడుకుంటానంటాడు. ఆ తర్వాత ఎవరికైతే మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళకే నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తానని అంటాడు. నిఖిల్కి పర్టికులర్గా చెప్తాడు. మనకి ఎవరో మాట్లాడుతుంటే ఇటు సైడ్ నుంచి చూపిస్తారు, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఎవరు? గౌతమ్ అండ్ నిఖిల్. గౌతమ్ నిఖిల్ని పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు చెప్తాడు, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, ఇది చెప్పను అని చెప్పేసి. ఎందుకంటే నువ్వు అసలు మెగా చీఫ్ అవ్వలేదు కదా, నా ఉద్దేశం కూడా మెగా చీఫ్ అవ్వలేని వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఇది జరుగుతుంది. అది మనకి ఎపిసోడ్లో ఎత్తేసాడు.
అలా ఎలా ఎత్తేస్తాడబ్బా? మనకి ఈక్వేషన్స్ ఏం అర్థం అవుతాయి? ఇప్పుడు శత్రువులు, ఇద్దరు శత్రువులు ఉన్నారబ్బా. ఏ ఏ బిగ్ బాస్లో అయినా ఇద్దరు శత్రువులు అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు అనుకో, ఆ బాండ్ మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ హౌస్లో నిఖిల్ అని గౌతమ్ శత్రువులు కదా, వాళ్ళు ఇలాంటి మాటలు, నేను నిన్ను ఈ టాస్క్లో సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, మెగా చీఫ్ అవ్వలేదు, ఇలాంటిది వేస్తే ఆ బాండ్ చూసే, ఎందుకంటే వీళ్ళిద్దరికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది, అటు నిఖిల్కిను ఇటు గౌతమ్కి. వాళ్ళు చూసిన వాళ్ళకి ఆ బాండ్ చూస్తే వావ్ భలే ఉంది కదా అని అనిపిస్తుంది అనమాట. ఇద్దరు శత్రువులు కలిసినప్పుడు ఆ బాండ్ ఉండదు చూడు, భలే క్యూట్గా అనిపిస్తుంది. ఎందులో బీబీ5లో శ్రీరామ్ అండ్ మానస్ వీళ్ళిద్దరూ కలుస్తుంటే, ఫుల్ శత్రువులు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా చేస్తే ఎంత బాగా అనిపించేదో బాండ్. అలా ఒక శత్రువులు అప్పుడప్పుడు కలుస్తుంటే బాండ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎడిటింగ్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడ వాళ్ళు మాట్లాడితే వేసుండుంటే చాలా బాగుండేది అని అనిపించింది. చెప్తాడు గౌతమ్ నిఖిల్కి సపోర్ట్ చేస్తానని, బట్ లాస్ట్ ఏదైతే ఇప్పుడు లాస్ట్లో నిలబెట్టాడు కదా హౌస్ మేట్స్ ఛాన్స్, అప్పుడే గొడవలు జరుగుతాయి, అది చెప్తాను. సో ఇదైంది ఫస్ట్ రౌండ్ ప్రేరణ. నాకు క్లియర్గా ప్రేరణకు అన్యాయం జరిగిందని అనిపించింది. ఎందుకు అన్యాయం జరిగిందంటే, సెకండ్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేరణ అంటే టాస్క్ ఆడకూడదంట, ఓన్లీ సంచాలక్ చేయాలంట. ఓకే, ఇది అయిపోయిందా? నెక్స్ట్ రౌండ్ వచ్చేసి గౌతమ్ అవుట్ అయిపోయాడు. ఓకే, గౌతమ్ అవుట్ అయిపోయాక గౌతమ్ ఆడకూడదంట. ఇప్పుడు గౌతమ్ అంటే ప్రేరణ అంట ప్రొటెక్ట్ చేయొచ్చంట, చంపకూడదంట. ఆ అవతల ఎవరిదైతే బనియన్ వస్తుందో వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేయకూడదు అనుకుంటారు. నెక్స్ట్ పృథ్వీది వచ్చింది, పృథ్వీది ప్రొటెక్ట్ చేయకూడదు అనుకున్నాడు గౌతమ్, నిలబడి ఉండాల్సి వచ్చింది. అదే చించొచ్చు అంటే వెళ్ళి చించేవాడు కదా, ఎందుకంటే ఎవరు లేరు. తేజ అండ్ రోహిణి ముందే పృథ్వీకి చెప్పేశారు, మేము నీ జోలికి రావు, నువ్వు నా జోలికి రావు, ఎందుకంటే మన ముగ్గురు మెగా చీఫ్లు అవ్వలేదు అని చెప్పేసి. 1 minute. సో అది ఆ రౌండ్లో ఇంకెవరు లేరు. సో ఈ రౌండ్లో ఏమైందంటే, ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, సెకండ్ రౌండ్ గౌతమ్ టీ షర్ట్ వచ్చేసి నిఖిల్, పృథ్వీ, తేజ. ఎక్కడ నాకు అబద్ధం చెప్పాడు అనిపించింది. తేజ ఏమంటున్నాడు, గౌతమ్ని సపోర్ట్ చేయడానికే అది పట్టుకున్నానని అంటున్నాడు కదా, నాకైతే అబద్ధం అనిపించింది. ఎందుకంటే తను నిజంగా ప్రొటెక్ట్ చేయాలంటే దాని మీద పడుకుని ఉండిపోవాలి, దాని మీద పడుకుని లేడు, అది తీసి దాన్ని ఎలా తీయడానికి ట్రై చేశాడు. ఇదే యష్మి క్వశ్చన్ చేస్తుంది, నువ్వు నిజంగా ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటుంటే ఇలా గట్టిగా ఆ మోట్లా ఉన్నదే ఉంచుతావు, కానీ నువ్వు ఇలా ఓపెన్ చేస్తే అది చింపడానికి ఈజీ అవుతుంది కదా, నువ్వు ఎందుకు స్టిక్కర్ తీసి ఓపెన్ చేయడానికి ట్రై చేసావు. నిజంగానే అదే పని చేశాడు. నాకు లైవ్లో డౌట్ వచ్చింది, కానీ ఎపిసోడ్ చూసే క్లారిటీ వచ్చింది. ఇక్కడ తేజ అబద్ధం చెప్పాడు, నేను గౌతమ్కి సపోర్ట్ చేశానని అబద్ధం చెప్తున్నాడు, కానీ తను సపోర్ట్ చేయలేదు. కరెక్ట్గా తన దగ్గర పడ్డదాన్ని పట్టుకుని చింపాలని అనుకున్నాడు. ఈలోపే వేరే వాళ్ళు లాక్కుని వాళ్ళు చింపుకున్నారు. నేను తను ప్రొటెక్ట్ చేశాడు అన్నది మాత్రం నేను నమ్మట్లేదు, నాకు అబద్ధమనే అనిపించింది. ఎందుకంటే తను ట్రై చేశాడు ఇలా ఓపెన్ చేయడానికి, క్లియర్గా ఇక్కడ తేజ అబద్ధం ఆడాడని అనిపించింది. నెక్స్ట్ ఈలో పృథ్వీ కోసం విష్ణు డీల్ పెట్టుకుంటుంది నిఖిల్తో. సో ఎందుకంటే ఇలాంటి పనిలేదు, తిన కోసం మానేసి తన కోసం ఆడుతుంది. అయిపోయింది ఫస్ట్ రూల్ అయిపోయింది. ఒక రూల్ మార్చాడు కదా, ఇక్కడ ఏం రూల్ మార్చాడు, ప్రేరణ ఆడకూడదు సంచాలకు. సెకండ్ రూల్ ఏంటి, గౌతమ్ టీ షర్ట్ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ ఇద్దరు జస్ట్ ఓన్లీ ప్రొటెక్ట్ చేయాలి, చెప్పకూడదు. ఇది ఈ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి నిఖిల్ షర్ట్ ఫస్ట్ నిఖిల్కి దొరికింది, నిఖిల్ షర్ట్ పృథ్వీకి ఇచ్చాడు, పృథ్వీ షర్ట్ నబీల్కి ఇచ్చాడు, నబీల్ పట్టుకెళ్తే దాచాడు. దీన్ని గౌతమ్ ఏమంటాడంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ అంటాడు. ఇప్పుడు ఇది గ్రూప్ గేమా కాదా, ఇది మాట్లాడుకుందాం. యాక్చువల్గా నిఖిల్కి దొరికినప్పుడు పృథ్వీకి దొరికినప్పుడు నబీల్కి, వీళ్ళకి ఇవ్వడం ఇది గౌతమ్కి గ్రూప్ గేమ్ అనిపించడంలో తప్పులేదు. కానీ యాజ్ అ ఆడియన్స్గా నాకు గ్రూప్ గేమ్ అని అనిపించలేదు. రీజన్ ఏంటో చెప్తా ఎందుకు అనిపించలేదు అన్నది. నిఖిల్ పృథ్వీకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాడు, కానీ దొరకట్లేదు ఛాన్స్. అండ్ మెగా చీఫ్ కోసం సపోర్ట్ చేయాలన్నది నిఖిల్ క్లియర్గా, వీళ్ళ మధ్య ఒక మంచి బాండ్ ఉంది. సో ఇక్కడ నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేయడమే కరెక్ట్, వదిలేయడం కంటే. చింపేస్తే చిరాగ్గా ఉంటుంది. ఏదైనా ఈ వీకెండ్ ఇవన్నీ పట్టుకుని ఈ ఇన్పుట్స్ని పట్టుకుని అనవసరంగా పృథ్వీకి అగెనిస్ట్ వెళ్ళినట్టు ఉంటుంది. పృథ్వీ ఇప్పటి వరకు మెగా చీఫ్ అవ్వలేదు. పృథ్వీ ఇప్పటి వరకు మెగా చీఫ్ అవ్వలేని పిల్లవాడికి సపోర్ట్ చేయాలి కానీ చంపకూడదు. ఒకవేళ నిఖిల్ కనుక ఇక్కడ సపోర్ట్ చేయకుండా చింపి ఉండుంటే బయట చాలా నెగిటివ్ అయి ఉండేవాడు. ఇక్కడ నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేయడమే కరెక్ట్. అలాగే గౌతమ్ అలా అనుకోవడంలో తప్పలేదు, ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అలా అయింది. నిఖిల్కి దొరకడం, నిఖిల్ పట్టుకెళ్ళి పృథ్వీకి ఇవ్వడం, పృథ్వీ పట్టుకెళ్ళి నబీల్కి ఇవ్వడం, నబీల్ దాయడం, నిఖిల్ ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ గౌతమ్కి గ్రూప్ గేమ్ అనిపించాయి. తనకు అలా అనిపించడంలో తప్పులేదు, కానీ ఇది గ్రూప్ గేమ్ అని నేను అన్ను వీళ్ళిద్దరి విషయంలో. ఇంకా నబీల్ గురించా, నిఖిల్ పృథ్వీ విషయంలో అయితే గ్రూప్ గేమ్ కాదు. ఇంకా నబీల్ గురించా, నబీల్ ఏం లేదబ్బా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో డీల్ పెట్టుకుంటా ఉంటాడు. డీల్ మాస్టర్ అయిపోయాడు హౌస్లో. ఆ డీల్స్ పెట్టుకునే లాస్ట్లో ఆ రివెంజ్ గేమ్ ఆడాడు తెలుసా. లైవ్లో ఫస్ట్ నుంచి
ఈ టాస్క్ మొదలైనప్పటి నుంచి డీల్స్ పెట్టుకుంటూనే ఉన్నాడు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడం, ఒక్కో రకం డీల్ పెట్టుకోవడం, ఇలా చేసుకుంటూనే వచ్చాడబ్బా. అందుకే బిగ్ బాస్ చూస్తూ ఉన్నాడేమో. నబీల్ స్టార్ట్ చేసాడంటే డీల్స్ పెడతానే ఉంటాడు. టాస్క్ స్టార్ట్ అయిందంటే లాస్ట్ లో ఇద్దాంలే అనుకుని ఉంటాడు. చాలా లేట్ గా ఇచ్చాడు. ఆ లేట్ గా ఇచ్చినప్పుడేమో వీళ్ళు చింపేశారు. చింపేశాక రివెంజ్ అయ్యి విష్ణుది కాపాడేశాడు అనవసరంగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అవినాష్ వచ్చేసి నబీల్కి సపోర్ట్ చేస్తా అంటాడు. ఈ సపోర్ట్లు ఎన్నాళ్ళు అసలు? అలాగని అవినాష్ని తప్పు కూడా పట్టలేమబ్బా. అది ఒక సర్కిల్లా తిరుగుతుంది, మామూలుగా కాదు. అలాగని అవినాష్ అబ్బాయి ఎందుకు అన్నాడు, అవినాష్ని తప్పు కూడా పట్టలేము. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడు, అందుకే ఈ రోజు హౌస్ లో ఉన్నాడు. ఆ కృతజ్ఞత చూపించుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సర్కిల్ మాత్రం మరీ దారుణం అయిపోయి వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టు అయిపోయింది అనమాట. సో నేను మళ్ళీ సపోర్ట్ చేస్తానన్నాడు. సో తేజ ఎవరో ప్రేరణ అంటది అక్కడికి. ఏమంటదంటే ఇది అవినాష్ ఇది ఎలాగైపోయిందంటే మీ ఇద్దరిది ఒక సర్కిల్లా అయిపోయింది, నువ్వు తనకి సపోర్ట్ చేయడం తను నీకు సపోర్ట్ చేయడం, ఇది అక్కడ ఆగదా అని చెప్పేసి అంటది. అలాగే అయిపోయింది. అలాగని అవినాష్ తప్పు కూడా పట్టలేము, ఎందుకంటే మరి తనకి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు కృతజ్ఞత ఉండాలి కదా. సో అది నెక్స్ట్ తేజ వచ్చింది. తేజ రౌండ్ తను ఇప్పటి వరకు అవ్వలేదు, బట్ చాలా సార్లు కష్టపడి టాస్క్లు ఆడాడు కాబట్టి హౌస్ మొత్తం సపోర్ట్ చేసింది. యష్మి అయితే నేను ఎవరిని సపోర్ట్ చేయను అని చెప్పింది. అబ్బా నేను ఎవరిని సపోర్ట్ చేయను, నేను అడగను అని చెప్పింది క్లియర్ గా. సో యష్మి సపోర్ట్ చేయలేదు, యష్మి అండ్ నబీల్ కూడా సపోర్ట్ చేయలేదు. మిగిలిన హౌస్ మొత్తం సపోర్ట్ చేసి తనకి ఇచ్చేసారు, నబీల్ అండ్ యష్మి తప్ప. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ రోహిణికి మాట ఇస్తాడని నేను ఆల్రెడీ చెప్పాను. అంతకుముందు మెగా చీఫ్ టాస్క్ లో ప్రేరణ మెగా చీఫ్ టాస్క్ చేశారు కదా, అప్పుడు తన మాట ఇచ్చాడు నిఖిల్. ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకున్నందుకు బాగా అనిపించింది. తను ఇచ్చిన మాట ఏమి రోహిణి వెళ్ళి నిఖిల్ని అడగలేదు, నిఖిలే రోహిణి దగ్గరికి వచ్చి రోహిణిని తీసుకెళ్ళి నేను నీకు మాట ఇచ్చాను, నీకు ఒకవేళ వస్తే గనక నేను చెంపను, అలాగే నీది ప్రొటెక్ట్ కూడా చేస్తా, నీది పట్టుకుని నేను దాస్తా అని మాట ఇస్తాడు. బాగా అనిపించింది. మాట మీద నిలబడడానికి చూస్తున్నాడు, గుర్తుంచుకున్నాడు ఆ విషయం అని. సో అది అయ్యింది. ఈలో మళ్ళీ యష్మి నేను ఇండివిజువల్ అని తిరుగుతుంది అమ్మాయి. నిజంగా వీళ్ళ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే కన్ఫ్యూజన్ అనమాట. నెక్స్ట్ యష్మిది వచ్చిందా, యష్మిది వచ్చినప్పుడు నిఖిల్ యష్మిది చెప్పడానికి ట్రై చేస్తాడు కదా. మీ అందరికి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ తను మనస్ఫూర్తిగా యష్మిది చంపడానికి అయితే ట్రై చేయలేదు. తను జస్ట్ ఇప్పుడు నేను కనుక యష్మిది చంపకపోతే ఇది కూడా ఏదో నెగిటివ్ గా వెళ్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే అలా చేశాడని అనిపించింది. కానీ నాకు అసలు మనస్ఫూర్తిగా యష్మిది చంపడానికి ట్రై చేశాడు, 100% ఎఫర్ట్స్ దాన్ని చంపడానికి పెట్టాడని నాకైతే అనిపించలేదు క్లియర్ గా. అది నాకు అనిపించింది. అది మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఏదో తప్పక అలా పట్టుకోవాలి, చెప్పడానికి ట్రై చేయాలి అని, ఏదో లేదంటే అనవసరంగా ఇది కూడా మళ్ళీ ఏదో కొత్త నెగిటివిటీ పట్టుకొస్తుంది అని చేశాడని అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చెప్పడానికి ట్రై చేశాడని నాకు అనిపించలేదు. యష్మి విషయంలో అయిపోయింది. అవినాష్ సూపర్ అంటే సూపర్, మామూలుగా సూపర్ కాదు. ఆ యష్మి డ్రెస్ పైకి వెళ్ళిందంట, అది పెద్ద డ్రెస్సే అయినా కానీ కొంచెం పైకి వెళ్ళిందంట, సర్దాడు. ఆ సర్దడాన్ని గుర్తుంచుకుని యష్మి థ్యాంక్స్ చెప్పడం కూడా సూపర్. అటు అవినాష్ అలాంటి పని చేయడం అన్నది చాలా చాలా మంచి పని, మనసును హత్తుకునే పనులు అనమాట ఇలాంటివి. అలాగే యష్మి దాన్ని గుర్తించి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పడం, అది ఇంకా హార్ట్ ఫెల్ట్ థింగ్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. చాలా బాగా అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈలోపు యష్మి నెక్స్ట్ వచ్చేసి నబీల్ది మొత్తం చింపేస్తారు. ఈవెన్ నిఖిల్ కూడా సపోర్ట్ చేయడు. నిఖిల్ ఎందుకు సపోర్ట్ చేయడో కూడా చెప్పాడు. ఎందుకంటే మొత్తం ఇదే ఉండాలి కదా. నబీల్ యష్మికి సపోర్ట్ చేశాడు కదా, ఒకవేళ నబీల్ కూడా యష్మికి సపోర్ట్ చేయకపోతే నిఖిల్ కూడా సిన్సియర్గా యష్మికి పీకడానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ నాకు కుదిరితే నబీల్ కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాడు అనమాట. కానీ అంతకు ముందు రౌండ్ నబీల్ ఏం చేశాడంటే నేను యష్మికి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. సో అక్కడ అలా వరుసగా సపోర్ట్ చేసుకుంటూ వస్తే తగ్గిపోతాయి కదా. సో అందుకనే ఇంకా నబీల్ నేను ఇంకా తీసేస్తానని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట. కరెక్టే, నిఖిల్ వేసిన స్ట్రాటజీలో తప్పేం కాదు. సో హౌస్ దెబ్బకి ఎవరైనా కానీ నబీల్ ఎలా ఉంటాడంటే తన వైపు మంచిగా ఉన్నంతసేపు ఓకే,
ఒక్కసారి తనకి రివర్స్ అయ్యారనుకో రివెంజ్ అయిపోతాడు అనమాట. రివెంజ్ అయిపోయి ఇక్కడ ఎప్పుడైతే తను చింపారో రివెంజ్ అయిపోయి ఎవరెవరు తన విషయంలో క్యాల్కులేషన్స్ వేసుకున్నాడు. నేను గౌతమ్ చింపాను కాబట్టి చింపాడు అర్థం ఉంది, ప్రేరణ చింపాను కాబట్టి అర్థం ఉంది, కానీ నిఖిల్ చింపాడు సో అని చెప్పేసి అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ కావాలని వీళ్ళు మాత్రం గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఏవైతే ఇన్పుట్స్ వచ్చాయో వాటి వల్ల గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. బయటకు వెళ్ళాడు కాబట్టి వీళ్ళ గ్రూప్లో విష్ణు లేదు కాబట్టి నేను విష్ణుకి సపోర్ట్ చేయాలని అనుకున్నాడు. విష్ణుకి సపోర్ట్ చేశాడు. వేస్ట్ అనిపించింది నాకు ఆ సపోర్ట్ విష్ణుకి, అనవసరమని అనిపించింది. ఆ అమ్మాయి అంత కష్టపడలేదు. ఎందుకంటే ఆ రౌండ్లో విష్ణుకి సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ రౌండ్లో నిఖిల్ అయ్యేవాడు. ఇప్పుడు వరుసగా 5 నిలబెట్టి ఓట్లు వేసేటప్పుడు గౌతమ్ అదే చెప్తాడు, నేను నిఖిల్ అని రోహిణి వీళ్ళిద్దరూ మిగిలిన 2 కంటెండర్స్ అవ్వాలనుకున్నా. ఆల్రెడీ 3 అయిపోయారు కదా, ఎవరు పృథ్వీ, టేస్టీ తేజ, యశ్వి, వీళ్ళు 3 అయిపోయారు కదా. మిగిలిన 2 గౌతమ్ ఏమంటాడంటే నిఖిల్ రోహిణి మీ 2 అవ్వాలని గౌతమ్ నిఖిల్తో చెప్తాడు. మిగిలిన 2 మీ 2 అవ్వండి నేను సపోర్ట్ చేస్తాను అంటాడు. అది వీళ్ళు వేసుకున్న ప్లాన్. సో కానీ ఇక్కడ ఏమైంది, విష్ణుని చేస్తాడు అనవసరంగా. అవసరమే లేదు అసలు విష్ణుని. తను ఆల్రెడీ మెగా చీఫ్ అయింది, 2 ఈ టాస్క్ లో పెద్ద ఉద్ధరించింది కూడా లేదు. ఏ రకంగానూ విష్ణుని చేయకూడదు. ఆ రౌండ్ అనవసరంగా రివెంజ్కి వెళ్ళిపోయి విష్ణుని సపోర్ట్ చేసాడు. ఆ రౌండ్ లో విష్ణు అవ్వకుండా ఉండుంటే ఇంకో రౌండ్ పడేది టీ షర్ట్. ఆ రౌండ్ లో నిఖిల్ సపోర్ట్ చేయాలని. కానీ బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్ ప్లాన్ బిగ్ బాస్ వేసుకున్నాడు. తను క్లియర్ గా లాస్ట్ లో రోహిణిని కంటెండర్ చేయాలి. అలాగే విష్ణు టైంలో కూడా వాళ్ళు చింపే అంత టైం ఇవ్వలేదని నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాటర్ లో తడిసిపోయింది, కొంచెం చింపాలంటే టైం పడుతుంది. ఆ బజర్ కూడా చాలా ఫాస్ట్ గా నొక్కేశాడు. నాకు అందుకే అనిపిస్తుంది తను ఎవరినైతే కంటెండర్స్ కావాలనుకున్నాడో వాళ్ళనే చేసుకున్నాడు అన్నట్టు బిగ్ బాస్ అలా కావాలని చేశాడు అని అనిపించింది. సో ఇది ఆ రౌండ్ లో ఎప్పుడైతే విష్ణు చేశారో గౌతమ్ అంటాడు ఇలాగా నేను నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరిని చేయాలని అనుకున్నా. ఈ విషయం నిఖిల్ చెప్పాను. కానీ ఇక్కడ నిఖిల్ అలాగే రోహిణి వీళ్ళిద్దరున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని నేను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అని రోహిణిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం నిఖిల్ని ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారో చెప్తాను. నిఖిల్ని విష్ణు సెలెక్ట్ చేసింది, యష్మి సెలెక్ట్ చేసుకుంటే చాలా చెత్తగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి తెలివిగా సెలెక్ట్ చేసుకోకుండా రోహిణిని సెలెక్ట్ చేసింది. అంటే సెలెక్ట్ చేసుకున్నా కూడా పర్లేదు, తన రీజన్ చెప్పి నేను ఇప్పుడు ఏదో ఇన్పుట్స్ వచ్చాయని నేను నిఖిల్ వైపు మాట్లాడకూడదు అని నేను అనుకోను అని చెప్పొచ్చు. యాక్చువల్గా అలా చెప్పున్నా అదే ఇక్కడే వీళ్ళ గేమ్ బయటపడుతుంది అనమాట. జనాలు చూసి అరే బయట ఇలా చెప్పినా కానీ ఒక ప్రాపర్ పాయింట్తో నిఖిల్ సపోర్ట్ చేసిందని అనుకుని ఉండేవారు. ఒక నిమిషం. సో పృథ్వీ అండ్ విష్ణు ఓపెన్ గా నిఖిల్కి ఓట్లేశారు. మిగిలినవి పడ్డాయి. నబీలు మెగా చీఫ్ ఉన్నారు, నబీలు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నబీలు నేను వేయను నువ్వు ఫస్ట్ ఓటేసేయి అంటే తిను ఓటేస్తే అటు 3 ఇటు 3 అవుతాయి. తిను ఖచ్చితంగా నిఖిల్కే వేయాలనుకుంటున్నాడు. కానీ అది గోడ మీద పిల్లిలాగా వేయాలి. అంటే నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నట్టు ఉండాలి, నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉండాలి. సో ఇలా గోడ మీద పిల్లి వేషాలు వేసి కాసేపు అప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేశాడు అనమాట. అది ఎలా జరిగింది అన్నది రేపటి వీడియోలో చెప్తా. సో మీకు ఏమనిపించింది ఈరోజు టాస్క్ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని తర్వాత ఎవరెవరికి ఓటేశారు అన్న దాంతో పాటు ఇప్పటి నుంచి మిడ్-నైట్ లైవ్ అంతా జరుగుతుంది కదా, రేపు పొద్దున్నే పెడతా. గొడవల గురించి కూడా చెప్తా. 2 గొడవలు అయ్యాయి కదా, టాటా బై బై.